హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి. ఇలా ట్రై చేయండి. దీని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోటే తినేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఒకటి పుల్లగా ఉన్న మామిడికాయ పెద్దది తీసుకున్నాను. కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక వెల్లుల్లిగడ్డ పడుతుందండి. తీసుకున్న మామిడికాయని శుభ్రంగా కడిగి దాని పొట్టు పైన ఉన్న బ్లాక్ కలర్ పార్ట్ వరకు తీసేయాలి. మనకి ఎక్కడైనా మచ్చలు మరకలు ఉంటే వాటి వరకు తీసేయండి, సరిపోతుంది. పొట్టుతో చేసుకోవచ్చు, లేదు అంటే పొట్టు లేకుండా అయినా చేసుకోవచ్చు. నల్లగా ఉన్న మచ్చల సైడ్ మొత్తం కూడా ఇలా పీలర్తో తీసుకుంటున్నాను. పొట్టు మొత్తం తీసేయలేదండి, పొట్టుతోటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నల్లగా ఉన్న మచ్చల సైడ్ అంతా కూడా పీలర్తో తీసుకున్న తర్వాత ఈ మామిడికాయని కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగానే తరిగి పెట్టుకోవాలి. మామిడికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా తరిగి పెట్టుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో తీసుకున్న మిరపకాయలని మధ్యలోకి కట్ చేసి ఈ ముక్కల్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. మధ్యలో కట్ చేసి వేయించుకోవడం ద్వారా లోపల గింజల వరకు కూడా మిరపకాయలు బాగా వేగిపోతాయి. చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలని బాగా వేయించుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 3-4 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా తుడిచి ఇందులో వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత క్రిస్పీగా అంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే 2 స్పూన్ల వరకు నూనె పోసిన తర్వాత నూనెలో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా బాగా వేయించుకున్నాం కాబట్టి నూనె పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రోల్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడి ముక్కల్ని కొన్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా మెత్తగా ఇంతవరకు దంచుకోవాలి. ఇలా ముందు దంచుకొని పచ్చడి చేసుకుంటే మామిడికాయ ముక్కలుగా లేకుండా తురుముతే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది. చూడండి, మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని బాగా బరకగా కూడా దంచుకోకూడదు. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ముక్కలన్నిటిని వేసుకొని మెత్తగా ఇంతవరకు దంచుకోండి. చూడండి, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దంచి పెట్టుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే రోల్లో ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని మొత్తాన్ని కూడా వేసుకోవాలి. మెంతులు, ఆవాలు అన్నీ వేసి వేయించుకున్నాం కదా, వీటిని అన్నిటినీ కూడా ఇలా రోల్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేయండి. మీరు రాళ్ళ ఉప్పు వేసి దంచుకోవచ్చు. నేను ఇక్కడ సన్ననుప్పు 1/2 టీ స్పూన్ వరకు వేసాను. 4-5 రెమ్మల వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి మెత్తగా ఇంతవరకు దంచుకోవాలి. ఇలా కొంచెం దంచుకున్న తర్వాత నూరుకోవాలి. ఇలా నూరుకుంటే మెత్తగా అయిపోతుంది. ఎండుమిర్చి పేస్ట్ని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసుకోవాలి. మామిడికాయ పేస్ట్ వేసిన తర్వాత ఎండుమిర్చి కారంతో కలిసేలాగా బాగా దంచుకోండి. ఎండుమిర్చి కారం మామిడికాయతో కలిసేలాగా బాగా కలుపుకొని దీన్ని ఇంకాస్త మెత్తగా ఇంతవరకు నూరుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత దీన్నంతా కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. బాగా మెత్తగా నూరుకోకూడదు, అలాగని బాగా బరకగా కూడా ఉండకూడదు. ఈ పచ్చడిని పక్కకు పెట్టి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో 3 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న పచ్చన్నంతా కూడా వేసుకోవాలి. పోపు రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చన్నంతా కూడా ఇందులో వేసుకొని
పోపు అంతా కూడా పచ్చడితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా కనుక చేసుకొని తిన్నట్లయితే 4 ముద్దలు ఎక్కువగానే తింటాము. చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా అంటే పప్పులోకి, సాంబార్లోకి, పెరుగన్నంలోకి అయితే సూపర్ అదిరిపోతుంది. డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తిన్నా సరే చాలా కమ్మగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ రోటి పచ్చడిని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మరి తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.